ప్రపంచంలో అత్యంత ధనికుల గురించి తెలుసుకునేందుకు మనందరికీ ఆసక్తి ఉంటుంది. ఈ ప్రపంచ ధనికుల జాబితాని ఫోర్బ్స్, బ్లూంబర్గ్ మ్యాగజైన్స్ ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ రూపంలో పబ్లిష్ చేస్తాయి. ఈ ఇయర్ మార్చ్ నెలలో ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ ని అప్డేట్ చేసింది. ఈ లిస్ట్ ఆధారంగా చేసుకొని ప్రస్తుతం టాప్ 10 పొజిషన్స్ లో ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం. ఇంకా వాళ్ళు ఎలా ఇంత స్థాయికి చేరుకున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఈ వీడియో చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో బిఫోర్ స్టార్టింగ్, దిస్ ఇస్ అనుదీప్. ఐ వెల్కమ్ యూ టు దిస్ ఛానల్ అనుదీప్ ఆన్సర్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, ఎలాన్ మస్క్. టెస్లా ఓనర్ అయిన ఎలాన్ మస్క్ గత 4 ఏళ్ల నుంచి ప్రపంచ ధనికుల జాబితాలో మొదటి స్థానంలోనే ఉన్నారు. ఈ సంవత్సరంలో కూడా ఫోర్బ్స్ టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో మళ్ళీ ఫస్ట్ పొజిషన్ లోనే ఎలాన్ మస్క్ ఉన్నారు. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎలాన్ మస్క్ సంపాదించేంత డబ్బుని ఈ భూమి మీద ఇంకెవ్వరు సంపాదించలేదు. పోయిన సంవత్సరంలో ఎలాన్ మస్క్ ఏకంగా $400 బిలియన్ నెట్వర్త్ ని సంపాదించారు. కొన్ని దశాబ్దాల తర్వాత అంత డబ్బు సంపాదించిన ఏకైక వ్యక్తిగా ఎలాన్ మస్క్ రికార్డ్ సృష్టించారు. ఎలాన్ మస్క్ చేసే హైపర్ లూప్, న్యూరాలింక్ అండ్ మార్స్ కాలనైజేషన్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అతన్ని ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద జీనియస్ బిజినెస్ మెన్ గా చేశాయి. అందరూ కలలు కనే సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ కి ఎలాన్ మస్క్ అతని ఆలోచనలతో వాటికి ప్రాణం పోస్తారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ మొత్తం సంపాదన $342 బిలియన్. మన ఇండియన్ రూపీస్ లో ఇది సుమారు 29,26,000 కోట్లతో సమానం. నెంబర్ 2, మార్క్ జుకర్బర్గ్. 2004లో ఒక చిన్న కాలేజ్ ఐడియాగా మొదలైన ఫేస్బుక్ యాప్ ఈ రోజు $1.4 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా అయ్యింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కనీసం 300 కోట్ల మంది ఫేస్బుక్ ని ప్రతి నెల వాడతారు. దీన్నే యాక్టివ్ మంత్లీ యూజర్స్ అని అంటారు. ఇన్స్టాగ్రామ్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ సంఖ్య 200 కోట్లు మాత్రమే. అంటే ఇన్స్టాగ్రామ్ కంటే కూడా ఫేస్బుక్ ఎంత పెద్ద సోషల్ మీడియా యాప్ ఇక్కడే తెలుస్తుంది. టెక్స్ట్ మెసేజెస్, ఫోన్ కాల్స్ కోసం వాడే వాట్సాప్ యాప్ నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ లాంటి టాప్ సోషల్ మీడియా యాప్స్ వరకు అన్ని మార్క్ జుకర్బర్గే స్థాపించారు. కానీ మీకు తెలుసా, ఫేస్బుక్ కంపెనీకి ఒక పేరెంట్ కంపెనీ ఉంది, అదే మెటా. మార్క్ జుకర్బర్గ్ ఈ మెటా కంపెనీకి సీఈఓగా 11 ఏళ్లు పనిచేశారు. ఈ 11 ఏళ్లలో సీఈఓగా అతని మొత్తం శాలరీ కేవలం $11 మాత్రమే. ఎందుకంటే మార్క్ జుకర్బర్గ్ తీసుకునే వార్షిక వేతనం అంటే బేస్ యాన్యువల్ శాలరీ కేవలం $1 మాత్రమే. సీఈఓలు $1 శాలరీ తీసుకోవడం కొత్త ఆచారమేం కాదు. ఇలా 2013 నుంచే మార్క్ జుకర్బర్గ్ $1 శాలరీ తీసుకునేవారు. ఒకప్పుడు యాపిల్ ఫార్మర్ సీఈఓ అయిన స్టీవ్ జాబ్స్ కూడా బేస్ శాలరీగా కేవలం $1 మాత్రమే తీసుకునేవాళ్ళు. అమెరికాలో ఇలా ప్రత్యేకమైన శాలరీ పొందే వాళ్ళని డాలర్ శాలరీ క్లబ్ మెంబర్ అని అంటారు. వాళ్ళ శాలరీ మీద కూడా ఎక్స్ట్రా ట్యాక్సెస్ పడకుండా ఉండేందుకే వీళ్ళు ఇలా శాలరీ తీసుకుంటారు. 2025లో మార్క్ జుకర్బర్గ్ నెట్వర్త్ వచ్చేసి $214 బిలియన్. నెంబర్ 3, జెఫ్ బెజోస్. ప్రపంచ ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో జెఫ్ బెజోస్ ఉన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ ప్రదేశంలో ఒక చిన్న పుస్తకాలు అమ్మే బిజినెస్ నుంచి ఈ రోజు ఎవ్వరు ఊహించినంత పెద్ద ఈ కామర్స్ జెయింట్ గా అమెజాన్ అయ్యింది. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం 2025 మార్చి నెలలో జెఫ్ బెజోస్ మొత్తం సంపాదన $209 బిలియన్. ఇంత సక్సెస్ ఆయన రాత్రికి రాత్రి చూడలేదు. జెఫ్ బెజోస్ జీవితంలో లైఫ్ చేంజింగ్ ఇన్సిడెంట్ అతని 16 ఏళ్ల వయసులో జరిగింది. జెఫ్ బెజోస్ 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే సమ్మర్ హాలిడేస్ లో ఖాళీగా ఉండకుండా మెక్డొనాల్డ్స్ లో పార్ట్ టైం ఎంప్లాయీగా పనిచేసేవారు. మెక్డొనాల్డ్స్ లో పనిచేస్తున్నప్పుడు జెఫ్ బెజోస్ అతనిలో కస్టమర్ సర్వీస్, ఎంప్లాయీ మేనేజ్మెంట్ ఇంకా ఆఫీస్ వర్క్ మీద బాగా ప్యాషన్ పెంచుకున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ అతన్ని ఇంకా బాధ్యత కలిగిన వ్యక్తిగా చేసింది. ఇంకా మెక్డొనాల్డ్స్ లో పనిచేస్తూ ఎంత వర్క్ ప్రెషర్ అయినా ఎలా తట్టుకోవాలో అనేది ఈయన 16 ఏళ్ల వయసులోనే నేర్చుకున్నారు. అలా ఆ పార్ట్ టైం జాబ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ జెఫ్ బెజోస్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నెంబర్ 4, లారీ ఎల్సన్. లారీ ఎల్సన్ ఒరాకిల్ కార్పొరేషన్ కి కో-ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఒరాకిల్ కంపెనీ వరల్డ్ లోనే లార్జెస్ట్ సాఫ్ట్వేర్ బేస్డ్ కంపెనీస్ లో ఒకటి. లారీ ఎల్సన్ 1977 నుంచి 2014 వరకు ఈ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. లారీ సీఈఓగా పనిచేసిన ఈ 36 ఏళ్లలో ఒరాకిల్ కార్పొరేషన్ బిగ్గెస్ట్ ఎంఎన్సీ కంపెనీగా అయ్యింది. కానీ ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క చైల్డ్హుడ్ మాత్రం చాలా బాధాకరంగా ఉండేది.
లారీ వాళ్ళ మదర్ జస్ట్ 19 years ఏజ్ లోనే లారీ ఎల్సన్ కి జన్మనిచ్చింది. చిన్న వయసులో పుట్టినందువల్ల అతని దూరపు చుట్టాలు అడాప్ట్ చేసుకున్నారు. అడాప్టెడ్ పేరెంట్స్ తోనే అతను అమెరికాలో జీవించడం కొనసాగించారు. కానీ ఇంతకన్నా బాధ కలిగించే విషయం ఒకటి ఉంది. అదే లారీ ఎల్సన్ 48 years ఏజ్ ఉన్నప్పుడు అతని బయోలాజికల్ మదర్ ని మొదటిసారి కలిశారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ లేకుండా లారీ ఎల్సన్ చాలా కష్టాలు చూశారు. కానీ అన్ని సమస్యల్ని తట్టుకొని ఒరాకిల్ కార్పొరేషన్ ని ఈయన స్థాపించారు. ప్రస్తుతం లారీ ఎల్సన్ ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా నిలిచారు. అతని మొత్తం సంపాదన $206 బిలియన్. ఫోర్బ్స్ మార్చ్ 2025 లిస్ట్ లో ఈయన 4వ స్థానంలో నిలిచారు. నెంబర్ 5 బెర్నార్డ్ అర్నాల్ట్. బెర్నార్డ్ అర్నాల్ట్ ఫ్రెంచ్ దేశపు బిజినెస్ మ్యాన్. ఈయన 1949లో ఫ్రెంచ్ దేశంలో పుట్టారు. పేద మధ్యతరగతి ప్రజలు ఎప్పుడు కొనలేనంత ఖరీదైన ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు తయారు చేస్తారు. అంతేకాదు ఎర్నాల్డ్ యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ ని కొనాలి అన్న చాలా మంది ధనవంతులు కూడా ఆలోచిస్తారు. అంత ఖరీదు చేసే లగ్జరీ గూడ్స్ ని వీళ్ళు తయారు చేస్తారు. ఆ కంపెనీయే లూయిస్ విటాన్, ఎల్వి. లూయిస్ విటాన్ అనే వ్యక్తి ఈ ఎల్వి కంపెనీని 1854లోనే మొదలు పెట్టారు. బ్రాండెడ్ డ్రెస్, వాచెస్, ఫ్యాషన్ వేర్లు ఇష్టపడే వాళ్ళందరూ ఈ ఎల్వి కంపెనీ ప్రొడక్ట్స్ నే కొనేందుకు ఇష్టపడతారు. ఎల్వి ప్రొడక్ట్స్ ఎప్పుడు ఎక్కువ ధరలోనే ఉంటాయి. ఒక్కసారి కూడా వీళ్ళ గూడ్స్ ని డిస్కౌంట్ ప్రైజెస్ లో అమ్మరు. ఎందుకంటే లూయిస్ విటాన్ లో హైలీ స్కిల్డ్ ఆర్టిస్ట్, డిజైనర్స్, క్రాఫ్ట్ మెన్స్ ఉంటారు. ఎల్వి ప్రొడక్ట్స్ లో ఉండే డిజైన్ ఇంకా ఏ కంపెనీ ప్రొడక్ట్స్ లోనూ కనిపించవు. అంత యూనిక్ గా స్పెషల్ గా లూయిస్ విటాన్ గూడ్స్ ఉంటాయి. ఒక బెల్ట్ తయారు చేయాలి అన్న భూమి మీద దొరికే బెస్ట్ లెదర్ వాడేందుకే వీళ్ళు ప్రయత్నిస్తారు. ఇందాక చెప్పుకున్నట్టు ఈ లగ్జరీ బ్రాండ్ మొదలయ్యి ఇప్పటికీ 170 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటికీ మోస్ట్ వాల్యుబుల్ లగ్జరీ బ్రాండ్ గా ఎల్వి పేరు పొందింది. నెంబర్ 6 వారెన్ బఫెట్. రెగ్యులర్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ కొటేషన్ ని ఒక్కసారైనా వినే ఉంటారు. అదే మీరు నిద్రించే అప్పుడు కూడా డబ్బుని సంపాదించే మార్గం తెలుసుకోకుంటే అప్పుడు మీరు చనిపోయేంత వరకు కూడా డబ్బు కోసం పనిచేస్తూ మిగిలిపోతారు అని. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ చెప్పిన ఈ కొటేషన్ ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్స్ లో ప్రతి ఒక్క బిగినర్ తెలుసుకునే మొట్టమొదటి మాట. వారెన్ బఫెట్ జీవితం ఇన్వెస్టింగ్ అండ్ కాంపౌండింగ్ ఉన్న పవర్ ఏంటో చెప్తుంది. వారెన్ బఫెట్ గారి వయస్సు 94 సంవత్సరాలు. 2025 మార్చికి అతని మొత్తం సంపాదన $149 బిలియన్. వారెన్ బఫెట్ గారు 11 ఏళ్లు ఉన్నప్పుడే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేవారు. ఇంట్లో ఇచ్చే డబ్బుని దాచుకుంటూ వారెన్ బఫెట్ గారు ఎక్కువ స్టాక్స్ ని కొనేవారు. అలా కొన్న స్టాక్స్ ని ఆయన అలాగే కొన్నేళ్ల పాటు అతని పోర్ట్ఫోలియోలో అంతే ఉంచేవారు. ఎందుకంటే వారెన్ బఫెట్ గారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే మిరాకిల్స్ గురించి అతను చిన్నప్పుడే తెలుసుకున్నారు. కేవలం 30 ఏళ్లకే వారెన్ బఫెట్ గారు మిలీనియర్ అయ్యారు. ఆ తర్వాత 56 ఏళ్ల వయసుకి వారెన్ బఫెట్ గారు మొదటిసారి బిలీనియర్ గా అయ్యారు. వారెన్ బఫెట్ గారిని ఫైనాన్స్ అండ్ బిజినెస్ వరల్డ్ లో గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ ఆఫ్ ఆల్ టైమ్ గా అందరూ భావిస్తారు. ఈ సంవత్సరం 2025 ఫోర్బ్స్ జాబితాలో ఈయన 6వ స్థానంలో నిలిచారు. నెంబర్ 7 లారీ పేజ్ అండ్ నెంబర్ 8 సెర్గీ బ్రిన్. లారీ పేజ్ ఇంకా సెర్గీ బ్రిన్ కలిసి ఇప్పుడు మనం చూస్తున్న గూగుల్ కంపెనీకి పునాదులు వేశారు. వీళ్ళే గూగుల్ కంపెనీకి అసలైన ఫౌండర్స్ అండ్ ఓనర్స్ కూడా. ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో లారీ పేజ్ 7వ స్థానంలో ఉంటే సెర్గీ బ్రిన్ 8వ స్థానంలో లారీ పేజ్ కిందే ఉన్నారు. అది 1994. లారీ పేజ్ ఇంకా సెర్గీ బ్రిన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో PhD చేస్తున్నారు. వీళ్ళు కంప్యూటర్ స్టూడెంట్స్. అల్గారిథమ్స్, కోడింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ గురించి వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. లారీ పేజ్ PhD స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే ఒక మంచి సెర్చ్ ఇంజిన్ ని డెవలప్ చేయాలి అని అనుకున్నాడు. అందుకే వరల్డ్ వైడ్ వెబ్ లో ఉన్న అన్ని వెబ్సైట్స్ ని లింక్ చేసి రిజల్ట్స్ ని ఇచ్చే బ్యాక్రబ్ అనే సెర్చ్ ఇంజిన్ ని వీళ్ళు డెవలప్ చేశారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన కొన్నేళ్లకి ఈ సెర్చ్ ఇంజిన్ పేరుని ద పాపులర్ గూగుల్ అని మార్చారు. అక్కడితో మొదలైన గూగుల్ కంపెనీ జర్నీ ఇప్పుడు అదే లేకుంటే ప్రపంచం ఆగిపోతుందేమో అనేలా డెవలప్ అయ్యింది. గూగుల్ కంపెనీకి పోటీగా యాహూ, బింగ్, యాండెక్స్ లాంటి కంపెనీల యొక్క టాప్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. అయినా కూడా 100లో 90 మంది గూగుల్ కంపెనీకి చెందిన సెర్చ్ బార్ నే వాడతారు. అంత పాపులారిటీ ఉండడం వల్లే ఆ కంపెనీ ఫౌండర్స్ 30 ఏళ్ల వయసులోనే యుఎస్ఏలోని బిలియనియర్స్ లిస్ట్ లో చేరారు. 2025లో లారీ పేజ్ మొత్తం సంపాదన $14,000 కోట్ల. అదే సెర్గీ బ్రిన్ మొత్తం సంపాదన $13,000 కోట్ల. ఇలా వీళ్ళు ఈ ఫోర్బ్స్ లిస్ట్ లో 7-8 స్థానాల్లో నిలిచారు. నెంబర్ 9 అమానికా ఆర్టెగా. 89 ఏళ్ల అమానికా ఆర్టెగా ఒక స్పానిష్ బిలియనియర్. ఫ్యాషన్ మీద ఎక్కువ ధ్యాస పెట్టే వాళ్ళకి జారా బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది. జారా అనేది ఫాస్ట్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ని తయారు చేసే కంపెనీ.
లూయిస్ విటాన్, గూచి, అర్మానీ లాంటి బ్రాండ్స్ లాగా కాకుండా జారా కంపెనీ ప్రొడక్ట్స్ ని అందరు కొనగలిగే ధరల్లోనే ఉంటాయి. అమెరికా ఒట్టిగా ఈ కంపెనీని 1975లో స్థాపించారు. వీళ్ళు ఆ కంపెనీ స్థాపించిన మొదటి రోజు నుంచే క్వాలిటీ డ్రెస్సెస్ ని అఫోర్డబుల్ ప్రైస్ లో అమ్మేందుకే చూశారు. ఎప్పుడు ట్రెండీగా, స్టైలిష్ గా ఉండే విధంగా వీళ్ళ అవుట్ఫిట్స్ ఉంటాయి. 2010లో టాటా కంపెనీ పార్ట్నర్షిప్ తో జారా కంపెనీ ఇండియాలో తన మొదటి స్టోర్ ని ఓపెన్ చేశారు. ఇండియాలోనూ చిన్నగా జారా కంపెనీకి పాపులారిటీ పెరిగింది. అఫోర్డబుల్ ఫ్యాషన్ వేర్స్ లో జారా కంపెనీ టాప్ పొజిషన్ లో ఉంది. ఈ ఇయర్ లో ఆ కంపెనీ ఫౌండర్ అమెరికో ఒర్టెగా యొక్క సంపాదన $115 బిలియన్ చేరుకుంది. నెంబర్ 10, స్టీవ్ బాల్మర్. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంత పెద్దదో మనందరికీ తెలుసు. కానీ ఆ కంపెనీకి సీఈఓగా పనిచేసిన స్టీవ్ బాల్మర్ ఎంత ధనవంతులో ఎవ్వరికీ తెలియదు. స్టీవ్ బాల్మర్ 2000 నుంచి 2014 వరకు మైక్రోసాఫ్ట్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. అయితే ఈ రోజు అదే కంపెనీ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ సంపాదించే దానికంటే కూడా ఎక్కువగా స్టీవ్ బాల్మర్ సంపాదిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఫోర్బ్స్ రిచెస్ట్ పర్సన్ లిస్ట్ లో బిల్ గేట్స్ ని కూడా దాటి ఇతను 6వ స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం బిల్ గేట్స్ కి మించి ఇతని నెట్వర్త్ ఉంది. అది ఎలా సాధ్యమయ్యింది అంటే స్టీవ్ బాల్మర్ సీఈఓగా అయిన తర్వాత అతని శాలరీ బాగా పెరిగింది. ఇంత శాలరీ క్యాష్ కి బదులుగా అతను మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టేక్ ని తీసుకునేందుకు ఒప్పుకున్నారు. అలా స్టీవ్ బాల్మర్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో 4% ఈక్విటీని అతని సొంతం చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ పోస్ట్ నుంచి రిజైన్ అయ్యి స్టీవ్ బాల్మర్ తన సొంత కంపెనీ అయిన బాల్మర్ గ్రూప్ ని మొదలు పెట్టారు. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం 2025లో స్టీవ్ బాల్మర్ మొత్తం సంపాదన $110 బిలియన్. ఇలా పోయిన నెల మార్చిలో రిలీజ్ అయిన ఫోర్బ్స్ జాబితాలో ఈ 10 మంది టాప్ పొజిషన్స్ లో ఉన్నారు. ఈ 10 మంది టాప్ బిలియనర్స్ లో మీకు బాగా నచ్చే ధనవంతులు ఎవరో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. Until then, this is Anudeep signing off. Thank you.